అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య సమావేశం ఊహించని మలుపు తిరిగింది. పొగడ్తలతో ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటికే వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఎలాంటి ఒప్పందం జరగకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ను వీడారు. అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మీడియా ఎదుట వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్, జెలెన్స్కీ మధ్య సజావుగా మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చనని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇతర దేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్స్కీ ప్రతిస్పందనతో ఉక్రెయిన్ రాయబారి ఒస్కానా మార్కోరోవా ఆందోళనకు గురయ్యారు. అయ్యో, ఇలా జరుగుతుందేంటి అన్నట్టుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్కి వచ్చారు. భవిష్యత్తులో తమపైన రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్కు కోపం తెప్పించింది. దీంతో చర్చలు అర్థవంతరంగా ముగిసిపోయాయి. ఒప్పందంపైన ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం దీనిపైన ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి ఘర్షణలు ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. జెలెన్స్కీ తీరును ఉక్రెయిన్ ప్రజలు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కీర్తిస్తూ అతనికి జేజేలు పలుకుతున్నారు. వైట్ హౌస్తో యుద్ధం చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు, బ్రిటన్, ఫ్రాన్స్ నుండి కూడా జెలెన్స్కీకి మద్దతు లభిస్తుంది. దేశం కోసం జెలెన్స్కీ ప్రదర్శించిన తెగువను యూరప్ మెచ్చుకుంటుంది. జెలెన్స్కీ చేసింది కరెక్టే అంటున్నారు. మరోవైపు ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం పైన రష్యా స్పందించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని ఆరోపించింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపపెట్టని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా ఆరోపించారు. జెలెన్స్కీ తమకు సహాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని, ఆయనపైన దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమన్నారు. మొత్తానికి వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాదనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్తో వైట్ హౌస్లో యుద్ధం చేసిన జెలెన్స్కీని ఆ దేశ ప్రజలు ఓ హీరోగా ప్రశంసిస్తున్నారు.